పూర్తిగా వర్షాధారం కింద చేనులో ఎటువంటి పురుగు మందులు కానీ ఈ పిచికారీ మందులు కానీ వాడకుండా ఒక రైతు నాన్ పేస్ట్ మేనేజ్మెంట్ కింద కంది పంటను సాగు చేశాడు. చాలా చక్కగా ఏపుగా పెరిగింది. కాయలు కూడా అన్నీ ఒకే సైజులో ఉన్నాయి. చాలా గింజ కూడా బాగా లావుగా ఉందన్నమాట. ఇవి పూర్తిగా ఆయన లాస్ట్ ఇయర్ పండించిన పంటలోనే కొన్ని తీసుకొని ఇత్తనానికి ఉంచుకున్నాడు. అవే వాడి మంచి దిగుబడిని సాధించాడు అన్నమాట. ఇది చాలా మంచి పంట సాగు చేశాడు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి పురుగు మందులు లేకోకుండా పంటను పండించండి అని ఆయన ఆదర్శంగా నిలుస్తున్నాడు. కనగానపల్లి మండలం, సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం, కోనేటిపాలెం గ్రామ నివాసి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మందులు పిచికారి చేయొద్దండి. మన ఆహారాన్ని కలుషితం మనమే చేసుకుంటున్నాము, రోగాల బారి పడుతున్నాము అని చెప్పేసి ఆయన మాటల్లో పూర్తిగా నాన్ పేస్ట్ మేనేజ్మెంట్ కింద ఈ కంది పంటను సాగు చేసి ఎటువంటి మందులు కానీ ఆయన ఎటువంటి ఎరువులు మందులు పిచికారి చేయకుండా ఓన్లీ గో ఆధారిత మనం కూడా వ్యవసాయం ఇది చేసుకోవచ్చు. ఆవుల పేడ ఆయన అదే విధంగా నిరూపించాడు. వారం ఈ విధంగా మూత్రం పంటలు పండించండి, పంచితం అది చల్లి అందరికీ సాటి పంటను కాపాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముఖ్యంగా రైతు సోదరులకు ప్రత్యేక నమస్కారములు. ఈరోజు మనం వర్షాధార పంట అయిన వర్షాధారం కింద పండించిన ఈ పంటను మనం చూడడానికి వచ్చాము. ఇది పూర్తి ఆర్గానిక్ పంట అనుకోవాలా. దీనికి ఎటువంటి మందులు పిచికారి చేయలేదు. అంటే ఇది తోటలో కాదు, చేనులలో వర్షాధారం కింద వేసిన పంట. ఇది చాలా చాలా బాగా కాసింది, ఏపుగా కాసింది, మంచి సైజులు ఉన్నాయి, మంచి రకం ఇది. ఈ రైతు ఏం చేస్తున్నాడంటే లాస్ట్ ఇయర్ వీళ్ళు పండించిన పంటలోనే కొంత విత్తనాలు తీసుకొని అట్లా ఉంచిపెట్టుకొని మళ్ళీ రైతు వాడాడనమాట. అయితే సూపర్గా కాసినాయి. మంచి కంది రకం ఇది, చాలా బాగా జరిగినాయి. తక్కువ పెట్టుబడి తీసుకున్నాడు అనమాట. ఎటువంటి మందులు, ఎటువంటి ఎరువులు ఇది అలాంటివి వాడుకోకుండా బాగా పండించినాడు. తక్కువ పెట్టుబడితో ఆర్గానిక్ పంటలు ఏవైనా కానీ పండించని ఈ రైతు మనకి సూచించాడు. మీరు కూడా ఎవరైనా కానీ ఇలాంటి పంటలు వేసుకుంటే కనుక మంచి లాభాలు వస్తాయని చెప్పి రైతులు అంటున్నారు. బాగా పూర్తిగా బ్రహ్మాండంగా కాసింది. నీళ్లు కట్టి పారించినంత పంట పండించింది. ఒక ఎకరానికి దాదాపు 5-6 క్వింటాళ్ళు దిగుబడి వచ్చేలా ఇది చూస్తున్నాం మనం. ఈ పంటకి వర్షాధారం కింద పండించారు. ఇవి వర్షం వచ్చినప్పుడు పండే పంట ఇది. చాలా చక్కగా కాసాయి అన్నమాట. లాస్ట్ ఇయర్ గత సంవత్సరంలో కూడా 4 ఎకరాలకి 10 క్వింటాళ్ళు కందులు అయినట్లు రైతు చెబుతున్నాడు. చాలా విజృంభణంగా కాసింది, మనం కూడా చూడవచ్చు. అసలు చెట్టుకి దాదాపు ఎటువంటి తాలు అటువంటి ఏమి లేకోకుండా బాగా ఏపుగా కాసాయి. ప్రతి ఒక్క గింజ కూడా అట్లాగే ఉంది. ఆయన ఏం చేసినాడంటే పశువులు ఎరువు వేసినాడు. తర్వాత అదేవిధంగా వారానికి ఒకసారి ఆవు గంజు ఇట్లా సిమకరించినాడు అనమాట. ఆవు గంజు పిచికారి చేసినాడు. ఎటువంటి మందులు కొట్టుకోకుండా అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఆవు గంజు పిచికారి చేశాడు. మంచి దిగుబడి సాధించినట్టు అర్థమవుతా ఉంది. మనం ఇప్పుడు ఇది చూస్తున్నది కంది సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం, కోనేటిపాలెం గ్రామంలో రైతు పండించిన పంటను చూస్తూ ఉన్నాం. అయితే ఈ పంట ఎక్కడే కానీ ఉచ్చు అట్లా అది ఏమి లేదు. తర్వాత అదేవిధంగా ఒకేసారి కాపుకొచ్చింది. గతంలో వేరే చోట చూస్తే కనుక మనము ఈ కంది పంట ముందుగానే పూత పూసింది. కొన్ని పూతలు ఉన్నాయి, కొన్ని చిన్న నేత కాయలు ఉన్నాయి, కొన్ని నల్లగా తట్టలయ్యి ఇదైపోయినాయి అన్నమాట.
ఇది అట్లా కాకున్నట్లుగా ఒకేసారి కాపుకొచ్చింది, ఒకేసారి కాయ అయిపోయిందనమాట. ఈ విధంగా మనం కూడా మీరు కూడా ఈ ఇది నాన్ పేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఎటువంటి ఎరువులు మందులు లేకోకుండా వర్షాధారం కింద ప్రకృతి సేద్యంతో పంట పండించి ఇది కావచ్చని చూడండి ఏ విధంగా ఉన్నాయి. అంతా ఒకే రకంగా ఒకే విధంగా ఉన్నాయి కాయలు. దాదాపు ఇంకొక 20 రోజుల తర్వాత ఈ పంట కోసేదానికి అవకాశం ఉందంటున్నారు. చాలు ఈ మాత్రం ఏమి పెట్టుబడి వేయకోకుండా ఇంత మాత్రం కాసిందానికి చాలా సంతోషపడుతున్నారు రైతులు. ఈ కంది పంటను రైతు ఎలా సాగు చేశాడంటే ఆయన చెప్పిన విధంగా ముందుగా 4-5 సార్లు నేలను బాగా దున్ని ఆరనిచ్చాడు అనమాట. ఒక 15 రోజులు ఆరనిచ్చాడు. మళ్ళీ గుంటకలు తోలి ఈ విధంగా విత్తన అంటే గుంటక తోలి కొద్ది రోజులు మళ్ళా ఎండనిచ్చాడు. తర్వాత నైట్ టైంలో మంటలు వేసాడనమాట. ఆ పురుగులన్నీ అందులో వచ్చి చనిపోయాయి. పూర్వకాలం మాదిరిగా ఈ పంటను సాగు చేశాడనమాట. పూర్వకాలంలో ఎటువంటి మందులు ఎటువంటి పిచికారి చేయకుండా పండించేవాళ్ళు మా తాత ముత్తాతలు కూడా. ఇప్పుడు నేను కూడా అదే విధంగా పండిస్తున్నాను అంటాను. ఆయన మంచి సలహాలు కూడా ఇచ్చాడు రైతులకి. ఈ విధంగా ఎటువంటి పురుగు మందులు లేకుండా ఎప్పుడైతే మనం పంటను పండిస్తామో అది మనకి తినడానికి కూడా బాగా శక్తివంతంగా ఉంటుంది. ఎటువంటి రోగాలు బారిన కూడా పడుకోకుండా చూసుకోవచ్చని రైతు చెప్పడం చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఏ పంట అయినా కూడా మందులు కొట్టాలి, ప్రతిరోజు పిచికారి చేయాలి, ఎరువులు వేయాలి, ఇలాంటివి నీళ్లు పెట్టాలి. అలాగ రకరకాల విధాలుగా పంటలు సాగు చేస్తున్నాడు. అయితే ఈయన పూర్వకాలం మాదిరిగానే ఈ పంటను వర్షాధారంగా సాగు చేశాడు. దాదాపు ఎకరాకి 4-5 క్వింటాళ్ళు దిగుబడి రావచ్చని ఆయన తెలియజేశాడనమాట. ఈ విధంగా చూడండి ప్రతి చెట్టుకు కూడా కాయలు బాగా కాసాయి. ఈ కాయలు ఏమైందంటే అన్ని చెట్లు కూడా ఒకేలాగా ఒకే సైజులో ఉన్నాయి. ఈ కాయలు ఒకేసారి పూత పూసింది, ఒకేసారి కాయ కాసింది అనమాట. ఇలాగా కాకుండా కొన్ని కొత్త వంగడాలు ఏమైనాయంటే ఈసారి కొన్ని ఫస్ట్ పూత పూసాయి, అవి కాత కాసాయి, మళ్ళీ పూత పూసాయి. ఇవి వచ్చే లోపల అవి నల్లగా అయిపోయి అక్కడక్కడ బొక్కలు పెట్టేసి పురుగులు అలాంటి సమస్యలతో రైతులు ఈసారి చాలా కొట్టమిట్టి ఆడతారనమాట. అయితే రైతులు ఈ విధంగా సాగు చేసి మంచి దిగుబడులు సాధించవచ్చని ఆయన చెబుతున్నాడు. రైతులు ఈ కంది పంటను పండించడం వల్ల తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం పొందుతారని ఆయన సూచించాడు.